వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారీ లక్ష్మి కథ 5 సంవత్సరాలు ముందుకు వెళ్తుంది. లక్ష్మి దగ్గర బాబు, విహారీ దగ్గర పాప ఉండడంతో లక్ష్మి విహారీ తండ్రి అయిన హరికృష్ణ పేరు తన బాబుకి పెడుతుంది. అటువైపు విహారీ సిరి అన్న పేరు తన కూతురికి పెడతారు. ఇలా 5 సంవత్సరాలు ముందుకు వెళ్తుంది విహారీ కనక మహాలక్ష్మి కథ. 5 సంవత్సరాల తర్వాత విహారీ ఫ్యామిలీ అంతా వైజాగ్ వస్తారు. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ చాలా నష్టాల్లో ఉండడంతో అంబిక ఆ కంపెనీని అమ్మాలని వేలం పాట పెడుతుంది. ఇటు యమునమ్మని మనకి కళ్ళజోడు పెట్టి 5 సంవత్సరాలు పెద్దదానిలా చూపిస్తారు. ఇక ఇటువైపు సహస్ర, పద్మాక్షి, పండు, చారుకేశ అందరూ వైజాగ్ చేరుకుంటారు. 5 సంవత్సరాల తర్వాత చిన్నారి సిరి అలాగే హరికృష్ణ పెద్దవారు అవడంతో అటువైపు లక్ష్మి 5 సంవత్సరాలు ఏదో ఒక పని కష్టపడి పనిచేస్తుంది. జాతరలు ఉంటే అక్కడ జ్యూస్, పళ్ళ రసాలు అమ్ముతూ అలాగే బీచ్ల దగ్గరికి వెళ్ళి పళ్ళ రసాలు అమ్ముతూ ఉంటుంది లక్ష్మి. తన కొడుకు చాలా తెలివైనవాడు అలాగే చాలా ధైర్యవంతుడు. హరికృష్ణ అన్న పేరు పెట్టడంతో చాలా అంటే చాలా ముచ్చటగా వాళ్ళమ్మకి చాలా ధైర్యంగా కాపాడుతూ ఉన్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇక యమునమ్మ అంటుంది, చూడు అంబిక, నా భర్త మొదటిసారిగా ఈ వైజాగ్లో హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ పెట్టడంతో చాలా లాభాలు వచ్చి హైదరాబాద్లో ఎన్నో కంపెనీలు పెట్టాము. అలాంటి ఈ కంపెనీ నష్టాల్లో ఉందని చెప్పి అమ్మేయడం భావ్యం కాదు అని అంటుంది యమునమ్మ. చూడు వదినా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఈ కంపెనీ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ వల్ల మిగతా కంపెనీలన్నీ నష్టపోతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాము. మీరు అలా అంటే ఎలా అనగానే ఇంతలో పద్మాక్షి, చూడు యమున, ఒకటి మాత్రం నిజం, నష్టాల్లో ఉన్నదని పూర్వీకులు ఎవరో ఇచ్చారని గుర్తుగా ఉంటే ఇప్పుడు మనం లాభాల పాట పట్టలేము. ఇప్పుడు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ మనం వేలం పాటలో అమ్మేశామనుకో, తర్వాత ఇలాంటిదే హైదరాబాద్లో పెట్టుకుని లాభాలు గడించవచ్చు అనగానే, ఏమో వదిన, నా మనసు అంగీకరించడం లేదు అని అంటూ ఉంటుంది యమునమ్మ. ఇంతలో సిరి 5 సంవత్సరాల తర్వాత చిన్నారి పాపను చూపిస్తారు కదా, ఆ వైజాగ్ అంతా నచ్చడంతో ఒక ప్లేస్కి వస్తుంది. అక్కడ తన తమ్ముడు అలాగే అన్న ఇద్దరు కమల పిల్లలు కదా, హరికృష్ణ కనిపిస్తాడు. ఇంతలో వాళ్ళిద్దరూ పడిపోవడంతో లక్ష్మి వచ్చి ఇద్దరిని పట్టుకుంటుంది. నీ పేరేంటమ్మా పాప, మీ వాళ్ళెవరు అని అడుగుతుంది. నా పేరు సిరి, మా వాళ్ళు అక్కడున్నారు, మాది ఈ సిటీ కాదు అనడంతో ఇక లక్ష్మి ఆ పాపని చూసి చాలా మురిసిపోతుంది. ఇద్దరికి ఒకే చోట పుట్టుమచ్చ ఉండడంతో లక్ష్మి తన్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో లక్ష్మికి జ్యూస్ గిరాకీ రావడంతో, అమ్మ నేను తీసుకువెళ్తాలే అని చెప్పి ఇక చిన్నారి బాబు హరికృష్ణ సిరిని తీసుకొని ఇక ఇటువైపు అంబిక ఉన్న వాళ్ళ చోటికి వస్తూ ఉంటారు బీచ్కి దగ్గరలో. ఇది ఇలా ఉండగా లక్ష్మి ఇక జ్యూస్ గిరాకీ ఎక్కువ అవడంతో అక్కడున్న జాతరలో అమ్ముతూ ఉంటుంది. ఇంతలో కొంతమంది రౌడీలు, హలో సిరి, నిన్ను 5 ఏళ్ల నుండి చూస్తున్నాము, చాలా అందంగా ఉంటావు, ఏ చెడు బుద్ధి లేదు, కష్టపడాలని ఇక్కడ అక్కడ జ్యూసులు చేసి అమ్ముతూ ఉంటావు, కానీ ఇంత కష్టం నీకెందుకు, చాలా అందంగా ఉన్నావు, నాకు నువ్వు భార్యగా ఉండిపో, నీ కొడుకుని నిన్ను చూసుకుంటాను అని అంటారు. లక్ష్మి మాత్రం వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా జ్యూస్ అమ్ముతూ ఉంటుంది. ఇంతలో చిన్నారి బాబు సిరిని అక్కడ డ్రాప్ చేసి వచ్చి పిడికిలు బిగించి, మా అమ్మని ఇలా మాట్లాడతారా అని చెప్పి ఇక రౌడీల మీదకి వెళ్తూ ఉంటే ఒక చెయ్యి అడ్డు వస్తుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, విహారీది. విహారీ మనకి స్పెట్స్ పెట్టుకొని కొంచెం పెద్దరికంగా కనిపిస్తారు. ఆ రౌడీలని ఇక ఆ బాబు కొట్టేలోపు బాబుని పక్కకి పెట్టి ఆ రౌడీలకి చితకబాతాడు. ఇక వాళ్ళు పారిపోతారు. బాబు, ఎవరు నువ్వు అనగానే, మా అమ్మని ఎవరైనా ఏదైనా చిన్న మాటన్నా నేను తట్టుకోలేను అనగానే, నీ పేరేంటి అని అంటారు. నా పేరు ఇప్పుడు హరికృష్ణ అని ఎందుకు చెప్పాలి, పాత పేరు మా అమ్మ పెట్టింది, నా పేరు క్రిష్ అని అంటారు. ఓ అవునా, ఇంతకీ మీ అమ్మ ఏం చేస్తుంది అనగానే, మా అమ్మ ఎక్కడ జాతరలుంటే అలాగే ఆదివారం పూట బీచ్ల్లో మేము జ్యూస్ అమ్ముతూ ఉంటుంది అనగానే, ఓ అవునా, మీ అమ్మ దగ్గరికి నిన్ను డ్రాప్ చేస్తాను పదా, నీకు ఇక్కడ కొత్త కదా అనగానే పక్క నవ్వుతూ ఉంటాడా బాబు. అయ్యో, మీరే ఇక్కడికి కొత్త, మాకు ఇదంతా అలవాటే, చిన్నప్పటి నుండి ఇదంతా నేను తిరుగుతూ పరిగెడుతూ ఉంటాను, సరే మీరు జాగ్రత్త అని అంటారు. ఇక విహారికి ఆ బాబుని చూడగానే
చిన్నప్పుడు తన మెడలో పులిగోరు చైను వేసింది గుర్తుకొస్తుంది. ఈ బాబు చాలా బాగున్నాడు. ఎందుకో ఈ బాబుని చూస్తుంటే లక్ష్మిని చూసినట్టు అనిపిస్తుంది. లక్ష్మి, నీకోసం ఈ 5 ఏళ్ళు నేను ఎంతగా పరితపించానో, అలాగే ఈ 5 ఏళ్ళు ఎన్ని చోట్ల వెతికానో నాకే తెలీదు. నిజం చెప్పాలంటే ఈ వైజాగ్ నాన్న మొదటిగా పెట్టిన కంపెనీ. ఇక్కడ నేను కూడా చిన్నప్పుడు ఆడుకునేటట్టు గుర్తుకొస్తుంది. ఒకవేళ నువ్వు ఇక్కడే ఉన్నావని నా మనసు చెప్పి, ఇష్టం లేకపోయినా వాళ్ళతో పాటు వచ్చాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ, పండు, ఏంటి, ఎవరికోసం వెతుకుతున్నావు అనగానే, బాబు మీకోసమే. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు ఆక్షన్లో ఉంది కదా, వేలంపాట అనగానే ఇక విహారీ వేలంపాట దగ్గరికి వస్తారు. అంబిక అనుకుంటుంది, అన్నయ్య నాకు ద్రోహం చేశావు, నిన్ను పైకి పంపించాను, పవర్ ఆఫ్ పటాని ఇక నా పేరు మీద రాయించుకున్నాను. నేను ఆడిందే ఆట పాడిందే పాట. నీ గుర్తు అయిన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ఈ వైజాగ్లో ఉండకూడదు, నీ గుర్తులన్నీ మాయం చేయాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇంతలో యమునమ్మ బాధపడుతూ ఉంటే, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని అంటారు విహారీ. చూడు విహారీ, నువ్వు సరిగా ఉంటే మనకి పరిస్థితి వచ్చేది కదా. మీ నాన్న పెట్టిన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అనే ఈ సంస్థ ఎంతోమందికి అన్నం పెట్టింది. చిన్నప్పుడు ఈ కంపెనీ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న చాలామంది కార్మికులు పొట్ట నింపుకున్నారు. అలాంటి కంపెనీ నష్టం వస్తుందని ఇప్పుడు అమ్మడం భావ్యం కాదు. నీవిలా ఉంటే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటారు కదా. అంబిక ఆడపిల్ల, తను కూడా నష్టాలు వచ్చిన కంపెనీని అమ్మాలనుకుంటుంది కదా అనగానే ఇంతలో సిరి వస్తుంది. డాడీ, నాని ఎంత బాధపడుతుందో చూడు. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ చాలా బాగుంది, తాతయ్య పేరు కదా. ఒకవేళ మీరెప్పుడు ఇలా ఉండకుండా ఈ కంపెనీని మళ్ళీ మీరే కొనుక్కోండి డాడీ అని అంటుంది. ఇక పద్మాక్షి అలాగే సహస్ర, ఏంటి ముదురు మాట్లాడుతూ ఉంటావు, పైగా నష్టాలు వచ్చేది లాభాలు అంటావు. ఇప్పుడు నీకు 5 ఏళ్లే అని అంటుంది సహస్ర. మమ్మీ, 5 ఏళ్ళైనా నష్టాల్లో ఉంటే మనం అమ్మడం కాదు, నష్టాల్లో ఉన్నది కూడా లాభాల పాటు పట్టించాలంటారు కదా అనగానే, ఇది అచ్చం ఆ లక్ష్మిలాగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది ఇక పద్మాక్షి. ఇటువైపు పండు అలాగే చారుకేశ యమునమ్మ చెప్పిన దానికి, అక్క టెన్షన్ పడద్దు, విహారీ ఇప్పటికే మారుతాడు అని అనుకుంటున్నాను అనగానే, అమ్మా నువ్వేమీ కంగారు పడకు, అత్తయ్య ఈ కంపెనీ మనం అమ్మటం లేదు అని అంటారు. ఏరా విహారీ, ఎందుకు అమ్మటం లేదు అని అంటుంది పద్మాక్షి. చూడండి అత్తయ్య, వైజాగ్ వచ్చేదాకా నాకు ఏంటో ఎలా ఉండాలో అసలు నేనేంటి అన్నది నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ నాన్న జ్ఞాపకాలు ఉన్నాయి. అలాగే నాన్న జ్ఞాపకాలతో ఈ ఫ్యాక్టరీని హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని నడపాలనుకుంటున్నాను. ఒకవేళ 1 సంవత్సరం లోపు నష్టాలనేవి వస్తే ఖచ్చితంగా అమ్ముదాము అనగానే, ఏంటి విహారీ కొత్తగా మాట్లాడుతున్నావు, హైదరాబాద్లో బిజినెస్లన్నీ పట్టించుకోకుండా నీకు నచ్చినట్టు ఉన్నావు, ఇక్కడికి రాగానే అనగానే, అత్తయ్య నీ పేరు మీద పవర్ ఆఫ్ అటానీనే రాశాను, ఆస్తి రాయలేదు కదా. చూడత్తయ్య, ఇప్పటిదాకా కంపెనీలు బరువు బాధ్యతలు చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ ఒక్క హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ కంపెనీని నాకు అప్పగించండి అనగానే యమునమ్మ చాలా సంతోషపడుతుంది. అమ్మ, మొదటిసారిగా నాన్న ఎంటర్ప్రైజెస్ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ చూశాక నా మనసు మారింది. ఇక్కడ ఖచ్చితంగా నా వాళ్ళు నాకు దొరుకుతారని అనిపిస్తుంది. నాన్న, నీ గుర్తుని ఖచ్చితంగా నేను నిలుపుతాను. లక్ష్మి ఎక్కడున్నా నేను లక్ష్మిని చేరుకుంటాను. ఇక నుండి ఎటువంటి చెడు అలవాట్లకి బానిస అవ్వకూడదు అని చెప్పి మనసును అనుకుంటారు విహారీ. ఇక యమునమ్మ చాలా సంతోషపడుతూ, అవునంబిక, 1 సంవత్సరం నువ్వు ఈ కంపెనీ నష్టాల్లో ఉంటే అమ్మేసే అని అంటుంది. ఛా, నేను అనుకున్నదొకటి, ఇక్కడ జరిగిందొకటి. అక్క చూసావా, విహారీ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు, అనవసరంగా వైజాగ్ వచ్చాను అనగానే, అయ్యో అంబిక, ఇన్ని సంవత్సరాలు నష్టాలు చూసిన మనం 1 సంవత్సరం నష్టం చూశాక నీ మాట మీదే అమ్మేద్దాంలే. ఇంతకీ ఒరే పండు, చారుకేశ, వైజాగ్ వచ్చాం కదా మన గెస్ట్ హౌస్ అనగానే, అమ్మ అన్నీ రెడీ అయ్యాయంట అని అంటారు పండు. ఇక చారుకేశ అంటారు, ఇక్కడ వారం రోజులు ఉంటాం కాబట్టి ఇక్కడున్న ప్లేస్లన్నీ కవర్ చేద్దాం వదినా అని అంటారు.
సరే చారుకేశ అని అంటుంది పద్మాక్షి. ఇక వైజాగ్ దగ్గరలో వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉండడంతో విహారీ ఫ్యామిలీ అంతా గెస్ట్ హౌస్ చేరుకుంటారు. ఇది ఇలా ఉండగా ఇక చిన్నారి బాబు హరికృష్ణ లక్ష్మి దగ్గరికి వస్తారు. అమ్మా, నీకొకటి తెలుసా? ఆ రౌడీవులకి ఒక అంకుల్ బాగా బుద్ధి చెప్పాడు అనగానే ఎవరు అని అంటుంది. ఎవరంటే అనేలోపు అక్కడ ఎవరు ఉండరు. సరే సరే, నువ్వు చిన్నపిల్లవాడివి, చిన్నపిల్లాళ్ళ ఉండు. నాతో పాటు నువ్వు జ్యూస్లో అమ్ముకోవడం ఏంటి? నీకు మంచి స్కూల్లో నేను వేయించాను కదా, నువ్వు చదువుకోవాలి అనగానే అయ్యో చదువుకుంటాలేమ్మా అని చెప్పి ఇక అక్కడి నుండి లక్ష్మికి అన్నీ సర్దుతూ ఉంటారు. లక్ష్మి మాత్రం చిన్నారి బాబుని చూసి చాలా సంతోషపడుతుంది. ఇంటికి రాగానే బామ్మ వంట చేస్తుంది. బామ్మ, నువ్వెందుకు వంట చేశావు? నేను చేస్తాను కదా అనగానే అయ్యో నా బంగారు తల్లి, నువ్వు అన్ని చోట్ల ఎండనక అలాగే వాననక జ్యూసులు అమ్ముతూ ఇదిగో నీ బాబుని మంచిగా చదివిస్తూ అలాగే వంటలు చేస్తూ అప్పటికప్పుడు ఫంక్షన్లకి వచ్చిన ఆర్డర్ని కూడా ఇస్తూ ఉంటావు. ఈ చిన్న పని చేయలేనా అనగానే బామ్మ, ఈరోజు వచ్చిన లాభం అనగానే నా తల్లే, సరే అన్నం పెడతాను. నాన్న చిన్న హరి అనగానే ఏంటి ముసలి, నా కోసం నువ్వు ఏం చేశావు అని అంటారు. ఇదిగో ఇది చేశాను అనగానే ఓ కేక్ కొన్నావా అనగానే ఇక లక్ష్మి ఆ కేకుని అలాగే బాబుని చూసి విహార్ని గుర్తు చేసుకుంటుంది. ఇంతలో ఒక అతను వస్తారు. అమ్మ, ఈ ఊరికి ఒక పెద్దవారు వచ్చారు, అంటే మనకి దగ్గరలోనే వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది, వాళ్ళకి నువ్వు వంట చేయాలి, వారం రోజులు ఇక్కడ ఉంటారంట, వాళ్ళకి ఇంటి భోజనమే కావాలంట అనగానే బాబాయ్ మీరు ఇంతగా చెప్పాలా అని అంటుంది. అమ్మ సిరి, 5 సంవత్సరాల నుండి నువ్వేంటో అలాగే నీ బాబుతో ఎంత సాంప్రదాయంగా మర్యాదగా అలాగే ఒకరి సొమ్ము తినకుండా కష్టపడని నీ మనస్తత్వం నాకు నచ్చింది. అందుకేనమ్మా ఏదైనా మంచి ఆర్డర్ ఉంటే ఫస్ట్ నీకే చెప్తాను అనగానే సరే బాబాయ్, 5 రోజులు నేను వాళ్ళకి భోజనం చేయాలి అంతే కదా అని అంటుంది. అవునమ్మా, ఇదిగో కావలసిన కూరగాయలు అలాగే ఆదివారం పూట నాన్ వెజ్ అన్నీ ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాను, చాలా రుచిగా అలాగే మంచి ఆయిల్ వాడతావని నీకు చెప్తున్నాను అనగానే సరే బాబాయ్, వాళ్ళకి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్ర ఇక డిన్నర్, ఇలా నేను దేనికది క్యారేజ్ టైం ప్రకారం ఇస్తాను బాబాయ్ అని అంటుంది లక్ష్మి. ఇక అక్కడి నుండి ఆ బాబాయ్ వెళ్ళిపోవడంతో అమ్మ సిరి, పెద్ద ఆర్డర్ అంటున్నావు కదా, ఖచ్చితంగా వారం రోజులకి సరిపడా అన్ని కూరగాయలు తెచ్చేసుకుందాము అని అంటుంది. సరే బామ్మ, నువ్వెందుకు టెన్షన్ పడతావు, నేనున్నాను కదా అని చెప్పి ఇక సాయంత్రం వేళ ఇక ఇటువైపు విహారీ ఫ్యామిలీకి భోజనం ఆర్డర్ ఇచ్చిందే ఇక ఆ బాబాయ్ లక్ష్మికి అలాగే అటువైపు విహారీ వాళ్ళకి తెలీదు. లక్ష్మి మొత్తం డిన్నర్కి ప్రిపేర్ చేస్తుంది. బామ్మ, నేను హరికృష్ణ వెళ్తాము అనగానే నేను వెళ్తాలే సిరి అని అంటుంది. లేదు బామ్మ, నేను వెళ్తాలే అనగానే సరే ముగ్గురు వెళ్దాం పదండి అని చెప్పి ఇక విహారీ వాళ్ళ ఫ్యామిలీ గెస్ట్ హౌస్ ఉండడంతో సిరికి భోజనం ఆర్డర్ రావడంతో ఇటువైపు డిన్నర్ అంతా ప్రిపేర్ చేసి ఇక వస్తూ ఉంటారు. ఇటువైపు లక్ష్మి, చిన్నారి బాబు అలాగే బామ్మగారు. ఇంతలో అక్కడ ఒక పెద్ద రాయి ఉండడంతో రాయిని గట్టిగా కొట్టుకుంటుంది లక్ష్మి. తూలిపోయి పాపం కాళ్ళకి దెబ్బ తగులుతుంది. అమ్మ రక్తం అనగానే బామ్మ, ఇప్పటికే 6:30 అయింది, ఖచ్చితంగా వాళ్ళు నైట్ పూట కరెక్ట్గా తినేవారు అన్నారు, మీరు వెళ్ళండి అని అంటుంది. సరే అని చెప్పి చిన్నారి బాబు బామ్మగారు ఇటువైపు విహారీ వాళ్ళు ఉన్న గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. ఇక క్యారియర్ పండు తీసుకుంటారు. పండు క్యారియర్ తీసుకొని నిన్ను బీచ్లో చూశాను కదా అని అంటారు. ఇంతకీ సిరి ఏది అని అంటారు హరికృష్ణ. రా లోపల ఉన్నారు అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు పండు. ఇక అందరికీ ఆ డిన్నర్ ప్రిపేర్ చేయడంతో విహారీ కిందికి వస్తారు. చిన్నారి బాబుని చూసి కూర్చో అని చెప్పి సిరిని బాబుని ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి భోజనం తినిపిస్తూ ఉంటారు. బామ్మగారు చూసి చాలా సంతోషపడుతూ బాబు అని అంటుంది. బామ్మ, మీరా ఇక్కడ ఉన్నారా? మీ మనవరాలు సిరి ఏది అని అంటారు. ఎవరి సిరి? ఇంతకీ యమునమ్మ అలాగే ఇటువైపు బామ్మగారు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇటు పద్మకి సహస్ర వీళ్ళెవరికి అర్థం కాదు. బామ్మ, మీరా మీ మనవడా అని అంటుంది యమునమ్మ. అవునమ్మా, మేము ఇక్కడే ఉంటున్నాము వైజాగ్లో, మా మనవరాలే ఇదంతా చేసింది. మీరా పెద్దవారంటే ఎవరో అనుకున్నాను అనగానే బామ్మ, మీ మనవరాలు సిరి బాగున్నారా? అలాగే తన కొడుక చిన్నప్పుడు పులిగోరు చేను ఈ బాబుకే వేశానా అనగానే బామ్మ, నా పేరు మాత్రం నువ్వు చెప్పొద్దు అని అంటారు హరికృష్ణ.
ఇక విహారీ కుటుంబం మరి లక్ష్మిని ఎలా చేరుకుంటుంది, విహారీ లక్ష్మిని ఎలా చూస్తాడు అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.